నా జీవితం అల్లకొల్లం అయిపోయింది బాబా. దేనికిరా? నేను ఒక ఇద్దరు నాకు మోసపోయాను బాబా. దేనికిరా? వాళ్ళు నన్ను ఆల్రెడీ మందు విషయంలో కానీ గంజా విషయంలో మొత్తం దించారు. మా ఇంటి వాళ్ళని బయటికి నెట్టేశారు బాబాయ్. నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు బాబాయ్. అంత పని ఎందుకు చేసావురా నువ్వు? వాళ్ళ మాటని తప్పుడు మాటలు చేశాను బాబాయ్. కానీ ఇప్పుడు నేను ఏం చేయాలి? నా పిల్ల కూడా దగ్గర కాలేకపోతుంది బాబాయ్. నాకు సలహా చెప్పు బాబాయ్. నువ్వు మంచోడు. మరి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా నువ్వు నాకు? ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలా నువ్వు నాకు? వాళ్ళ మాటల్లో పడి మోసపోయాను బాబాయ్. సరే నన్ను ఏం చేయమంటా ఇప్పుడు? నా సరే నేను చెప్పేది ఏంటవా? దూరం అయిపోయాను బాబాయ్. నేను చెప్పేది ఏంట్రా? నువ్వు ఏడబాకురా. నేను చెప్పేది నేను హాయిగా అసలు ఏడ్చినా కానీ నువ్వు మంచోడు అని చెప్పి నా బాబాయ్కి నా సేఫ్టీ సరే కాడికి వచ్చాను. నేను చెప్పేది ఏంటవా? నేను చెప్పేది నువ్వు హాయిగా నీ తప్పేందో భార్య బిడ్డల గడిపోయి చెప్పు. వాళ్ళే నీకు దారి చూపిస్తారు. ఏంది చెప్పినా వినట్లేదు బాబాయ్. వింటారు. నేను వచ్చి చెబుతాను. నీ లైఫ్ బాగుండదు. భార్య బిడ్డల గడిపోతే నీ లైఫ్ బాగుండదు. ఒక్కసారి నువ్వు వచ్చి నాకు హెల్ప్ చేయి బాబాయ్. ప్లీజ్ బాబాయ్, ప్లీజ్ చెప్తాను. ఓకే.